బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకంటారు, కానీ కన్న తండ్రిని లేపేయడానికి స్కెచ్ వేశాడో దుర్మార్గుడు. అది కూడా తానే స్వయంగా చంపే ప్రయత్నం చేశాడు. అమలాపురం రూరల్ సాకరులో జరిగింది ఈ ఘటన. పని పాట లేకుండా తిరిగే హర్షవర్ధన్ ఈజీ మనీ వేటలో పడ్డాడు. తన తండ్రి వెంకటరమణ ఇన్సూరెన్స్ పై కన్నుపడింది. రోడ్డు ప్రమాదం పేరుతో హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం ఇంప్లిమెంట్ చేశాడు హర్షవర్ధన్. బైపాస్ రోడ్ లో తండ్రి 2-వీలర్ పై వెళ్తుండగా అద్దె కారుతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఏప్రిల్లో జరిగింది ఈ హత్యాయత్నం. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ కోమాలోకి వెళ్లిపోయాడు. మొన్న కోమా నుంచి బయటకు రావడంతో కన్న కొడుకు హర్షవర్ధన్ ఘాతుకాన్ని బయట పెట్టాడు. తండ్రిని చంపి ఆయన భీమా సొమ్ముతో జల్సా చేసుకోవాలనుకున్న కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? కటకటాలు లెక్కిస్తున్నాడు. బాధితుడు వెంకటరమణ ఫిర్యాదుతో పోలీసులు హర్షవర్ధన్ ను అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇప్పుడు జులై కుమారుడు చిప్పకూడు తింటున్నాడు.